देशाय मंगलम श्रियः कांताय कल्याणनिधये निधयेद्धिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। लक्ष्मीनारायण वरद गोविंद गोविंद लक्ष्मी वेंकटरमण वरद गोविंद गोविंद। जय श्री राम, 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 जय श्री राम। युदेव नियमेन मदन्वयानाम् आद्यस्तनः कुलपतेर्वकिलाभिरामम् श्रीमत्पदङ्ग्रेकुलं प्रणमामि मूर्ध्ना भूतं जलस्तमहदाक्वैवट्टनाथ श्रीभक्तिसारकुलशेखर।
విశాఖ పథకం మీద సీతమ్మ వారికి పోనీ. ఇంతటి బృహత్కార్యం చేసినటువంటి ఆంజనేయ స్వామి ఏమో రామచంద్రమూర్తి ఇందాక ఆలింగనం చేసుకున్నాడు, మమ భ్రాత అని, అంటే నా సోదరులతో సమానమని.
అంటే మళ్ళీ మరి నేనేమి ఇవ్వాలి కదా, ఆంజనేయ స్వామి అసలు చూసింది నన్ను కదా అక్కడ అని సీతమ్మ ఏం చేసింది, ఇదిగోనయ్యా నా యొక్క ముత్యాల దండ నా రాముడు నాకు ఇచ్చాడు, ఇదిగో నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి ముత్యాల దండ అమ్మవారు బహుకరిస్తే ముహుర్ముహు అది ఒక్కొక్కసారి వేసుకోకుండా ఆగమ్మ ఒక్కసారి ఆగమ్మ అని అన్నట. సీతమ్మ వారి దగ్గర నుంచి ముత్యాల దండ తీసుకున్నాడు ఆంజనేయ స్వామి. చూసి ఒక్కొక్క కూస చూస్తున్నట్ట. ఏమయ్యా అంత అనుమానంగా చూస్తున్నావేంటి అని సీతమ్మ అడిగితే, నా రాముడు ఇచ్చాడన్నావు కదా, ఆ రాముడు ఆ దాంట్లో ఏమైనా కనబడతాడేమో, నా రాముడు కనబడతాడేమో అని చూసాట. అబ్బా అంత గొప్ప భక్తుడువా నువ్వు, రామభక్తుడువా అని అంటే కనుక, అమ్మా నేను రామభక్తుడు ఎంత గొప్పవాడినో నా హృదయంలో ఉన్నట్ట సీతారామచంద్రమూర్తి అంటే, ఆహా ఎంత గొప్పవాడమయ్యా, అయితే మరి నీ రాముడిని నీ హృదయంలో చూపించగలుగుతావా అన్నట. అదంత పని 3 నిమిషాల పని అని చెబుతారు. ఒక్కసారిగా హృదయాన్ని చిలిస్తే దానిలో ఇలాగ పట్టాభిషేకం ఈ రోజు జరిగినటువంటి ఘట్టం అంతా కూడా ఆ హృదయంలో కనపడుతుందట. మన హృదయంలో కూడా ఎంతటి లేటు అయినా ఎంత ఇదిగా ఉన్నా భగవంతుని యొక్క సమర్పణ చేసినటువంటి ఆ యొక్క హృదయంలో తత్ర నిశ్చిత హృదయే తత్ర నిశ్చిత హృదయంలో ఎప్పుడైతే కనుక రామచంద్రమూర్తి సీతారామచంద్రమూర్తి ఈ విధంగా పట్టాభిషిక్తుడై ఉంటాడో, ఇంకొకటి ఇక్కడ శంకు చక్రాలు అనేటువంటిది ఎక్కడ రాముడి దగ్గర ఉండవు, భద్రాచలంలో ఉన్నారు. అలాగే మన రాముడు ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తికి శంకు చక్రాలు అనేటువంటిది ఇక్కడే చూసాం మేము. మరి అది ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఇక్కడ శంకు చక్రాలు అనేటువంటిది ఏ విధంగా ఎందుకు పెట్టారు తెలుసా మీకు? తెలీదా? తెలుసుకోండి, మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు చెప్పుకోండి. ఆయుధాలు లేకుండా విష్ణుమూర్తి ఎప్పుడు కూడా రాడు. అలాగే ఆయన యొక్క అంశగా విష్ణు అంశగా ఆయన రామచంద్రమూర్తి అవతరించాడు. ఆయనకి ఆదిశేషువుడుగా అంటే కూర్చోడానికి నివాస సయ్యాసన పాదుకేశు అని చెప్పేసి నడుస్తుంటే పాదుకులు అయి ఉంటాట, కూర్చుంటే ఆసనం కింద మారుతాట, పడుకుంటే కనుక చక్కగా బెడ్డ కింద మారుతాట. అవన్నీ కూడా నివాస సయ్యాసన పాదుకేశు అని చెప్పేసి లక్ష్మణ స్వామికి ఆదిశేషు అంశగా ఆయన అవతరిస్తే ఆయనకి శంకు చక్రాలు అనేటువంటిది చతుర్భుజుడు అని పేరు. అన్ని ఆయుధాలున్నా కూడా శంకు చక్రాలు లేకపోతే ఆయనకి విరాజమానం అనేటువంటిది లేదుట. కనుక శంకు చక్రాలు అనేటువంటి వారు ఒక భరతుడు ఒక శత్రుఘ్నుడు. భరత శత్రుఘ్నులు ఇద్దరు అంశగా, భరతుడేమో సుదర్శన అంశగాను, శత్రుఘ్నుడేమో శంఖం అంశగాను, ఇక్కడ మొత్తం చతుర్భుజులుగా నలుగురుగా వచ్చి ఉన్నారుట. కనుక నలుగురు అన్నదమ్ములు ఆ విధంగా అంశగా వచ్చారు కాబట్టి శంకు చక్రాలు ఇక్కడ కలిగి ఉన్నాడు, మన భద్రగిరిలోనే ఉన్నారు. కనుక ఆ రామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థలు కింద కూడా ఆయన యొక్క ఆయుధాలతో పాటుగా మనల్ని రక్షించుగాక అని ఆయన యొక్క ఆభరణం దివ్య ఆభరణం సంయుతై అన్నట్టుగా ఆభరణాలన్నీ కూడా ధరించి ఉన్నాడు. చక్కగా పట్టాభిషిక్తుడయ్యాడు. కనుక ఒక 5 నిమిషముల కాలంలో పట్టాభిషేకానికి చేసినటువంటి జై జయధ్వానంతో రామచంద్రమూర్తి పట్టాభిషేకం పూర్తి అవుతుంది. కనుక అందరూ కూడా సేవించుకుని వెళ్ళి తీర్థమ్మ ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నా. మాల సమర్పణ జరుగుతుంది. తదనంతరం స్వామికి పట్టాభిషేకం జరుగుతుంది. జై శ్రీరామ్.
నమ్మితి బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ మదనానలిన మిళిందం బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామనామం పరువాం పరువాం సిద్ధం ఎందుకి బరువాం బరువాం గోవిందుడే వేళ కొలుతా కొలుతా దేవుని గురువులు కలుతా కలుతా శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము ఎవరికి బరువాం బరువాం విష్ణు కథలు చోళ విందాం విందాం మేలు కథలు చోళ మాదా మాదా జై జై రామ జై జై రామ పావన నామ పావన నామ నిత్యము నిన్నే ఆహా రామ ఆహా రామ రామ वल्लभाय धीमहि तन्नः रामचन्द्र प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे श्रीतत्त्वमव्ययम् यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते श्रीमन्नारायण नमोऽस्तुते
ఉపదారాపదే సేనాగృహామయ అపదారాన్ దివాన్ సర్వాన్ క్షమస్వ వృషోత్తమ సర్వాపద రామచంద్ర భగవాన్ కీ సీతారామచంద్ర భగవాన్ కీ సీతామాయి కీ లక్ష్మణ భరత శత్రుఘ్న స్వామి భగవాన్. ప్రియ భాగవతోత్తములందరికీ భగవద్బంధువులందరికీ కూడా మన ప్రియానగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో చక్కగా ఎప్పుడూ మనకి శఠారి దొరుకుతుంది. శఠము అంటే కనుక మనలో ఉండేటువంటి పాపములు, అరి అంటేటువంటివి పోగొట్టేటువంటి స్వామి యొక్క పాదములు. రామరాజ్యం ప్రయాసాన్ని కొంచెం దూరంగా పంపించి తాను వనవాసానికి వెళ్ళాడు. ఆ సమయంలో కనుక భరతుడు ఉంటే కనుక వనవాసానికి వెళ్ళనిచ్చేవాడు కూడా కాదు, ఇంత రాక్షస మాయ కూడా జరిగేది కూడా కాదు. కనుక భరతుడిని అనుగ్రహించడానికని ఆ విధంగా చేసిన తర్వాత భరతుడు వచ్చేసరికి పాపం తండ్రి మరణ వార్త వింటాడు. అయ్యో సీతాదేవి మరి అన్నగారు ఏరని అడిగితే కనుక ఇలాగ రాజ్య బహిష్కరణ